అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఈనాటి దేవుని వాగ్దానము అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనము. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు దూరముగా ఉండేవాడు కాదండి, మనతో ఉంటూ మన వెంబడే వస్తూ మన జీవితాలను నడిపించే దేవుడే ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు నేను ఒంటరిగా ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు. యోబు తన జీవితంలో అదే అనుకున్నాడు. నా జీవితంలో నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా చేయి విడిచిపెట్టేశాడు, నా జీవితం శూన్యం అయిపోయింది, నా బిడ్డలు కోల్పోయాను, ఆస్తి కోల్పోయాను, అన్ని కోల్పోయాను, ఆరోగ్యం కోల్పోయింది అని అతడు నా జీవితంలో ఒంటరిని అయిపోయానని బాధపడ్డాడు. కానీ దేవుడు ఏనాడు ఆయన విడిచిపెట్టలేదండి. ఆయన వెన్నంటే ఉండి ఆయన రెండంతల ఆశీర్వాదంతో దేవుడు మరలా ఆయన దీవించాడు. అలాగే ఈనాడు ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నాకు ఎవ్వరూ లేరు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నేను ఒంటరిని అయిపోయాను అనుకుంటున్నావేమో. దేవుడు వాక్యం సెలవిస్తున్న ఆయన మనల్ని ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, అందరికీ తోడై ఉండే దేవుడు, అందరిని నడిపించే దేవుడు.